హాయ్ గైస్, వాట్సాప్ ఎవరోన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఫొటోస్ అనేది తీసుకుంటాం కదా, పబ్లిక్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా మనం తీసుకున్న ఫోటోల్లో ఎవరన్నా తెలియని వ్యక్తులు అనేది చాలామంది పడుతుంటారు. వాళ్ళని ఎలా తీసేయాలి ఫోటోలోంచి మీకు ఎడిటింగ్ రాకపోయినా చాలా ఈజీగా తీయచ్చు. అది ఎలాగన్నది ఇప్పుడు చెప్తాను అనమాట. దానికి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, టచ్ రీటచ్ యాప్. ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు, దీనికి లైసెన్స్ అనేది అడుగుద్ది. అలా అడగకుండా డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్తున్నాను. మీకు ఎలా చేయాలన్నది ఇప్పుడు జస్ట్ చేసి చూపిస్తా చూడండి. నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఫోటోలో చూసుకున్నట్టయితే ఇక్కడ సంథింగ్ ఈ వైర్లు అనేది రిమూవ్ చేసి చూపిస్తా చూడండి. మీకు ఆబ్జెక్ట్ రిమూవర్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా చూడండి, ఇలా మీకు ఎంత వరకు ఉంటే కనుక అంతవరకు ఇలాగ డ్రా చేయండి మీకు నచ్చని వస్తువులు. ఓకే, గో కొట్టండి. ఇక్కడ గో కొట్టారనుకోండి, ఆ వైర్స్ అని ఇప్పుడు చూసారా లేవు. ఇలా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ బ్యాక్గ్రౌండ్ కనుక వైట్ ఉన్నదనుకోండి ఇంకా ఈజీగా ఎడిట్ అయిపోద్ది. అంటే కలర్స్ కనుక రిమూవ్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, నేను ఇది అనేది రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు గో కొడుతున్నాను, కొన్ని డిఫరెంట్ ఇంకో ఇలా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కొంచెం ఎడిట్ చేయాలన్నమాట. గో కొట్టండి. ఓకే, ఇలా అలా ఎక్కువ సార్లు మీరు ఎడిట్ అనేది చేశారనుకోండి, మీకు ఆబ్జెక్ట్ అనేది నీట్గా రిమూవ్ అవుద్ది. ఓకేనా, మీరు ఎంత ఎలా చేసి గోగొట్టారనుకోండి గజిబిజిగా వస్తుంది. ఎలా చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అనేది అంత ఆక్యురేట్గా రిమూవ్ అవుతావు. కొంచెం చేయండి. ఓకేనా, ఇంకా దీంట్లో చెప్పడానికి ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. మీరు తీసుకున్న ఫోటోలో మీకు అంటే తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అలా ప్రతి ఒక్కరూ ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే మీ టెక్నాలజీ పరంగా వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మీ పేరు కూడా కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే, అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరో ఒకరు యూస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.